హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు సమాధానం ఎల్లప్పుడూ మన అందరికీ తోడై ఉండునుగాక, విస్తరించునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ 2 సామాన్యుడు అనే ఈ ఛానల్ను మీరు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల మరియు సేవ విషయంలో, దేవుని సేవ విషయంలో మీరు కూడా భాగస్వాములై సహకారం అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే టాపిక్ ఏంటంటే, కొంచెం మన అందరికీ ఇష్టమైన మాటలు, దేవుని మాటలు, మన ఆచరణలో మన అందరికీ అవసరమైన మాటలు, దేవుడు పలికిన మాటలు, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకొని దేవుని సేవలో మన నిజ జీవితంలో మనం ఇంకా జాగ్రత్త పడుతూ ఆయన పరిశుద్ధమైన ఆయన ప్రేమలోకి, ఆయన చేసిన త్యాగ ఫలితంగా మనం అందరము ఆయన రక్తంలో కడగబడి, ఆయన ఆలోచనతో మనం మార్చబడి, ఆయన బలంతో మనం మార్చబడి పరిశుద్ధులుగా తయారవుటకు, బలమైన సేవ చేయుటకు, దేవుడు చెప్పిన, దేవుడు పలికిన ఆ మాటలు మన జీవితాలకు ఎల్లప్పుడూ తోడై ఉండులాగున మనమంతరము ఆ వాక్యాలను ఒకసారి గుర్తు చేసుకొని వాటి ప్రకారం మనం నడుచుకునే విధంగా, సేవ చేసే విధంగా ఉండడానికి ప్రయత్నించవాలని ఆశిస్తూ ఈ వాక్యాలను, మీకు తెలిసిన ప్రభు వాక్యాలను మన అందరి ముందుకు మనం తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సహోదరులారా, ముఖ్యంగా నేను మన దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం తప్పకుండా నాకు కూడా తగులుతుంది. నేను కూడా నాలో ఉన్న తప్పులను నేను కూడా మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆయన మాటలు అంటేనే 2 అంచులు కలిగిన వాడికంటే చాలా షార్పు ఆయన వాక్యాలు ఉంటాయి. చెప్పేవాడిని మారుస్తాయి, వినేవాడిని కూడా మారుస్తాయి. ఈ విషయాలు మీకు తెలుసండి. క్రైస్తవ సమాజంలో పాస్టర్ల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధమైన పనులు చేస్తున్నారు, అలా వాళ్ళ ఫలాలను బట్టి మనం ఎలా తెలుసుకోవాలి, వాళ్ళలో ఆయన సేవకులు ఎవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటారు అనేది ముందుగా ప్రభుకు తెలుసు. కాబట్టి ఆయన వాక్యాలను చేశారు. ఆ వాక్యాలు మన యొక్క దేవుడు ఏం చెప్తున్నాడు, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని చెప్తున్నాడు. మన యొక్క ఏ బాధ అయినా, ఏ కష్టమైనా దేవుని యొక్క అనుమతి లేనిది, దేవునికి తెలియకుండా మనకు రాదు. కాబట్టి సహోదరులారా, ఈరోజు నేను మన ముందుకు జ్ఞాపకం చేసుకుంటున్న ఆ వాక్యాలు, మీకు జ్ఞాపకం చేస్తున్న ఆ వాక్యాలు నా సొంత ఆలోచనలు కావు, నా సొంత తెలివితేటలు కాదు. ఎవరి మీదనో ఆపాదించి, ఎవరి మీదనో బురద జల్లాలి, ఎవరినో ఉద్దేశించినవి కావాలి. ఆయన సంఘంలోకి ఎలాంటి ప్రవక్తలు వస్తారు, ఏం చేస్తారు, వారిని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాలు ప్రభువే సూచించాడు, ప్రభువే తెలియపరిచాడు. కాబట్టి సహోదరులారా, నేను కూడా ఒక సువార్థికుని అని చెప్పుకుంటూ నేను కూడా వాక్య పరిచర్య చేస్తున్నాను. నాలో ఉన్న నా చుట్టుపక్కల వారు కానీ, నా గురించి తెలిసిన వాళ్ళు కానీ, దేవుని విషయంలో కానీ, సమాజ విషయంలో కానీ నేను ఎలాంటి పొరపాట్లు చేసినా నాకు బహిరంగంగా తెలియపరచవచ్చు. వాటిని నేను సరిదిద్దుకొని ఇంకా ప్రభు బిడ్డగా మారి ఇంకా ఆయన యొక్క సేవ చేయడానికి, బలం పొందడానికి ప్రయత్నిస్తానని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ వాక్యాలను మీ దృష్టికి మన అందరం జ్ఞాపకం చేసుకునే విధంగా ఈ యొక్క వాక్యాలను నేను పలుకుతున్నాను. అవి ఏమిటంటే, ఆయన సంఘంలో ఆయన సంఘ అభివృద్ధి జరుగుతూ అంటే ఆయనకు సమస్తం తెలిసిన మన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడైన ఆ యేసు ప్రభుల వారు ఏం చెప్పారు, ఆయన సంఘంలోకి యొక్క సమాజంలోకి ఎలాంటి ప్రవక్తలు వస్తారు అని చెప్పాడు. వాళ్ళ గురించి మనం ఏ విధంగా జాగ్రత్త పడాలని చెప్పాడు. ఇక్కడ ప్రవక్తలు అంటే పాస్టర్లు అండి. వాళ్ళు ఇప్పుడు
వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు ఉన్నోళ్ళంతా దొంగలు కాదండి. ఉన్నోళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే మన మానవ ఆలోచన ప్రకారం మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ ద్వారా ఏదో మనకు సమాజానికి, దేశానికి ప్రయోజనం కలగాలి. వాళ్ళు సామాజికమైన ఆలోచనలలో మరి పొరుగువారి విషయంలో కూడా వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా ఉండటం వలనే మనం అతని వ్యక్తి మంచివాడా కాదా అని తెలుసుకుంటాం. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, మన ఈ దిగంతాల వరకు ఎందరో గొప్ప గొప్ప సేవకులు సేవ చేసి హతసాక్షులుగా నిలబడ్డారు. ఇంకా కూడా సేవ చేస్తున్నారు. తూర్పు తట్టే కానీ, పడమర తట్టే కానీ, ఉత్తరం తట్టే కానీ, దక్షిణం వైపు కానీ దిగంతాల వరకు దేవుని సేవకులు గొప్పవాళ్ళు ఉన్నారండి. నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారండి. మరి మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ వందనాలండి. మరి సహోదరులారా, ఈరోజు మన దేవుడు నాకు ప్రేరేపించిన వాక్యాలు వీటి గురించి చెప్పాలనుకున్నప్పుడు మరి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఈ వాక్యాలు కూడా నాకు కూడా వర్తిస్తాయి కాబట్టి మరి సేవ చేసే విషయంలో నేను కూడా ప్రజలతోని, సమాజంతోని, మరి అధికారులతోని, అందరితోని మనం జాగ్రత్తగా మంచి పనులు చేసే వాళ్ళుగానే, సమాజ హితం కోరే వాళ్ళలాగానే మనం ఉండవాలని ఈ యొక్క వాక్యాల సారాంశం. అవి ఏంటంటే, ఆయన సంఘంలోకి ఎలాంటి వాళ్ళు వస్తారని దేవుడు మనకు తెలియపరిచిందంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్ద కొద్దురు, కానీ వాళ్ళు లోపట క్రూరమైన తొడేళ్ళు అని చెప్పాడు ప్రభు. అంటే ఆయన సంఘంలోకి దేవుని పేరు చెప్పుకొని దేవుని సేవకులమని చెప్పుకునే వాళ్ళు వస్తారని దేవుడే చెప్పాడు ఆ విషయం. వాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నాడు? లోపల క్రూరమైన తొడేళ్ళు. లోపల క్రూరమైన తొడేళ్ళు అంటే ఇక్కడ రక్షణ అనేది చాలా విలువైందండి. ఈ మనం దేవుని నమ్ముకోవడం, నిజమైన దేవుని నమ్ముకోవడం అంటే చాలా విలువైంది. ఆ విలువైన రక్షణను చెడగొట్టడానికి ఒక పాస్టర్ లాగానే, ఒక భక్తిలాగానే వచ్చి నిజమైన భక్తుల మీద వాళ్ళు అనేక విధాలుగా మరి శోధన చేయడానికి అవకాశం ఉన్నదని దేవుడు మనకు ముందుగానే తెలియపరిచాడు. కాబట్టి క్రైస్తవుడు తప్పకుండా మరి ఎవరైతే సోకాల్డ్ క్రైస్తవులు ఉన్నా, సోకాల్డ్ పాస్టర్స్ ఉన్నా వాళ్ళందరితో మనం ఫైట్ చేయవలసి ఉంటుందండి. ఏదో దేవుడు చూసుకుంటాడనే కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే మీరు జాగ్రత్త పడుడి అన్నాడు. జాగ్రత్త పడడం అంటే వాళ్ళకు దూరంగా ఉండాలి. వాళ్ళు చేసే చెడు కార్యాలను మనం ఖండించాలి. ఖండించే అవకాశం ఉంటే ఖండించాలి, దూరం ఉండే అవకాశం ఉంటే దూరం ఉండాలి. వాళ్ళు ఎలాంటి ఫలములు కలిగి ఉంటారో వారి ఫలముల వల్ల మీరు తెలుసుకుందురు అని చెప్పాడు. ఇంకేమని చెప్పాడు? ఇప్పుడు కాని ఫలములు, మంచి చెట్టు ఎప్పుడైనా మంచి ఫలాలే ఫలిస్తుంది, మరి చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుందని ఆయన మనకు ఉపమాన రీతికంగా, అంటే ఉదాహరణ పూర్తికంగా వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా మనకు దేవుడు బైబిల్ ద్వారా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు చెప్పాడు. 15-16 వచనాలలో ఈ మాటలు చెప్పారండి. మరి చాలామంది ఈ రోజులలో చాలామంది సేవకులు ఉన్నారండి. వాళ్ళంతా మరి వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలేనా, దొంగ పాస్టర్లేనా అంటే కాదు. వాళ్ళ యొక్క క్రియలను బట్టే, వాళ్ళ యొక్క ప్రయోజనం బట్టే మనల్ని తెలుసుకోవాలని మనకు దేవుడు సూచిస్తున్నాడు, ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మరి వాళ్ళ ప్రయోజనాలు ఏంటి? వాళ్ళు చేసే ఫలాలు ఏమిటి? ప్రారంభంలో దేవుడు సిలువ వేయబడి ఆయన మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేచి పునరుత్థానం అయిన తర్వాత అతని శిష్యులకు కనపడ్డ తర్వాత వాళ్ళు సేవ చేసే కాలంలో ప్రారంభంలో దేవుడు శరీరధారై రాలేదని ఆనాడు చాలామంది మరి అబద్ధ ప్రవక్తలు, సద్దుకయ్యలు కానీ, పరిసయ్యులు కానీ, ఈ యొక్క దేవుని గురించి తెలిసిన వాళ్ళు, బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు మన భారతదేశంలో కానీ, మన తెలుగు రాష్ట్రాలలో కానీ, మన దేశంలో కానీ, ఎక్కడైనా కానీ మరి అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ ఫలములు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫలం అంటే ఇక్కడ ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అండి. మరి వాళ్ళ క్యారెక్టర్ మనకి ఎలా తెలుస్తుందండి? కాబట్టి ఇక్కడ క్రైస్తవులు, పాస్టర్ అయిన వాళ్ళందరూ, దాదాపు అందరూ మరి ఎవరు పడితే వాళ్ళే పాస్టర్ అని అనుకోవడం మనది. అనుకోకుండా జాగ్రత్తగా వాళ్ళ ఫలాలు ఏంటిదో, వాళ్ళ ఆలోచనలు ఏంటిదో, వాళ్ళ విధానాలు ఏంటో మనం తెలుసుకుందామండి. అయితే ఇక్కడ చూడండి, చాలామంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే అతని వాక్యమే, అతడు చెప్పేదే రియల్ అని వాళ్ళు బాగా జీవోడంబానికి వెళ్తున్నారు. అతని సేవే కరెక్ట్ అన్నట్టు. ఇంకొంత కలవాలన్నా కూడా కొంచెం వెనక ముందు ఆడతారు.
సరే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు అనుకోండి, కానీ ఏ క్రియలను బట్టి మనం వాళ్ళు మా దేవుని సేవకులా కాదా అని తెలుసుకోవాలంటే బైబిల్ యొక్క సారాంశం కానీ దేవుని చిత్తం కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు సమాజ స్పృహ దేశభక్తి లేని ఏ పాస్టర్ అయినా వాడు అబద్ధ ప్రవక్తే. మన సమాజం పట్ల సరైన ఆలోచన విధానాలు, సమాజ హితాన్ని కోరేవాడై ఉండాలి. సాటి మనిషికి అన్యాయం జరిగినా, సాటి మనిషికి ప్రాబ్లం వచ్చినా కూడా తన వంతుగా స్పందించేవాడు, తన వంతుగా సహకారాన్ని అందించేవాడు అవకాశం ఉన్నప్పుడు. కానీ సాకులను చెప్తూ దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే వాళ్ళు, నేనే గొప్ప సేవకుని, నా సేవే గొప్పది, నా మినిస్ట్రీ గొప్పది అనేవాళ్ళు వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు, నిజమైన పాస్టర్లు కాదు. వాళ్ళు లోపల గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అనేది ప్రభు ఇక్కడ మనకు తెలియపరచడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక క్రైస్తవునికి అన్యాయం జరిగితే ఒక క్రైస్తవుడు స్పందించాలి. ఒక క్రైస్తవుడు వస్త్రహీనతగా ఉంటే అతని క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు సహకరించాలి. అలా కాకుండా వీళ్ళు చేసే బాధ్యతలన్నిటినీ దేవుని మీదకి నెడతారు. అవసరానికి బైబిల్ను వాడుకుంటూ, దేవుని వాక్యాలను వాడుకుంటూ కృప, ఆశీర్వాదం, అభిషేకము, ఏంటిది కృపావరములు, ఇవన్నీ మాటలను అడ్డం పెట్టుకుంటూ సామాజిక విషయాలలో చాలా సైలెంట్ వ్యతిరేకులుగా ఉన్నారు వాళ్ళు. అందరనే అంటలేనండి, ఉన్న వాళ్ళనే అంటాను నేను. అందరు ఎప్పుడు ఉండరు, ఎందుకంటే దేవుని కోర్టును కాల్ చేసే దమ్ము సాతానికి లేదు. కొందరు నిజమైన వాళ్ళు ఉన్నారు, సమాజ హితం కోరే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులకు కానీ వేరే మతస్థులకు కానీ ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దాని పట్ల వాళ్ళు స్పందించే తీరు చాలా ఎంతో చైతన్యవంతంగా ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి నిజమైన భక్తులు ఉన్నారు, వాళ్ళ జోలికి పోతే మాత్రం ఎవ్వరు కూడా వాళ్ళతో గెలవలేరు. ఇక్కడ నేను సూటిగా చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే సామాజిక విషయాలను పట్టించుకోకుండా రాజకీయ చైతన్యం కానీ, రాజ్యాంగపరమైన చైతన్యం కానీ ఎవరైతే వీటికి దూరంగా ఉంటారో వాళ్ళంతా అబద్ధ ప్రవక్తలే, దొంగ పాస్టర్లే. ఇక్కడ మన దేశాన్ని ప్రేమించని వాడు, మనిషి ప్రేమించడం అంటే దేశాన్ని ప్రేమించడమే. సామాజిక చైతన్యం అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడమే. దేశాన్ని ప్రేమించడం అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడమే. ఈ వాక్యాలను అర్థం చేసుకోకుండా ఎవరైతే బైబిల్ పట్టుకొని నేను సేవకుని, నా సేవ బాగున్నది, నాకు అభిషేకాలు ఉన్నాయి, నా దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఎవరైతే ఉంటారో వాళ్ళంతా నకిలీలండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అనేది ఈ వరంగల్ జిల్లాలో ఉన్న పాస్టర్లందరికీ తెలుసా అండి. మరి ఈ యొక్క ఒక సంస్థలో జరిగిన విషయం ఏంటంటే, ఆ సంస్థలోకి క్రైస్తవ వ్యతిరేక విధానాలు వచ్చినప్పుడు వాళ్ళ సంస్థను మోసం చేస్తున్నారు, మరి క్రైస్తవులను మోసం చేస్తున్నారు. వీటిని మనం చైతన్య బలంతో, ప్రజాస్వామిక బలంతో ఎదుర్కోవాలని నేను షౌటింగ్ చేసినప్పుడు ఒక్క నిజమైన పాస్టర్ కూడా నా దగ్గరికి రాలేకపోయిండు. ఎందుకంటే వాళ్ళు సామాజిక విషయాలలో మోసగాళ్ళుగా తయారైపోతున్నారు. ఒక్కటి, దేవుని నమ్మేటప్పుడు ప్రతి మనిషి మొదట ఏ విధంగా నమ్ముతున్నాడు? తనకున్న నైతిక వివేక ఆలోచన బలాలతోని నమ్ముతాడు. దేవుడు గొప్పవాడే అంటాడు, మారు మనసు పొందుతాడు, చాలా బాగానే ఉంటాడు, పవిత్రంగా తయారు కావడానికి సిద్ధపడతాడు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఆ కష్టాలకు లొంగిపోయి తనకున్న నైతిక బలాన్ని, విచక్షణ బలాన్ని, వివేక బలాన్ని దిగజార్చుకొని మనువాదులతో అంటే మంత్రగాన్లకు లొంగిపోయి వాళ్ళ కనుసనలలో, వాళ్ళ చెప్పు చేతులలో ఉంటూ దేవుని వాక్యాన్ని వాడుకుంటూ వేషధారిగా సోకాల్డ్ క్రైస్తవునిగా, సోకాల్డ్ పాస్టర్గా ఉంటూ నేను దేవుని చేస్తున్నాను, నేను మంచివాడిని భ్రమపడతా అంటాడు. ఈ విషయాల గురించి కూడా ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఏమని చెప్పాడు? నిజమైన సేవకుని, నిజమైన క్రైస్తవుని చంపేవాళ్ళు కూడా, ఈ గొర్రె చర్మం వేసుకునే క్రైస్తవుడు ఎవడైతే మోసగా ఉన్నాడో వాడు కూడా దేవుని సేవ చేస్తున్నానని చెప్పుకునే కాలం వస్తుందని చెప్పాడు. అవునండి, ఒక క్రైస్తవుడి ఒక గ్రామంలో అనేక చర్చిలు పెడతారండి, అనేక ప్రార్థన కూటములు పెడతారు. మరి సరే పెట్టారు, చెప్తున్నారు, ఓకే. మరి సామాజిక విషయాలలో వాళ్ళు అందరూ దేవుని చిత్తం ఎరిగిన వాళ్ళే కదా. మరి దేవుని ఆలోచన విధానం, పరలోక రాజ్యము, బైబిల్ గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళే కదా. మరి వాళ్ళంతా సామాజిక విషయాలలో ఎందుకు ఐక్యంగా ఉండరండి?
కాబట్టి క్రైస్తవునికి సమస్య వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా, భారతదేశాన్ని సమాజంలో ఎవరికి సమస్య వచ్చినా మనం స్పందించే సమయంలో, స్పందించే అవకాశాలు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు బలం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని ఏ విధంగా సాల్వేషన్ చేసుకోవాలని కూడా ఆలోచించడానికి ప్రయత్నించకుండా, నేను సేవకుడిని, నేను ఆకాశం మీదకెళ్ళి వచ్చిన, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా అంటే మాత్రం అది నిజమైన భక్తి కాదు. కావాలంటే వాక్యం మొత్తం చదివి తెలుసుకోండి మీరు. ఇంకోటి, ఏదైతే ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటిదండి? నీవు ఈ లోకంలో సమస్యలను, ఈ సమాజం గురించి ఆలోచించకుండా, పొరుగువాని పట్ల ఆలోచించకుండా, నువ్వు ప్రేమించే క్రైస్తవ సమాజం గురించి కూడా నువ్వు ఆలోచించకుండా, నా చర్చి, నా ప్రార్థన, వాక్యము, పరలోక రాజ్యము అనే ఈ మాటలకే నువ్వు ఆ మాటలను నీ యొక్క స్వార్థానికి వాడుకుంటున్నావు. కానీ నిజంగా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు వెలుగై ఉండాలి, నువ్వు ఇక్కడ ఉప్పై ఉండాలని చెప్పిండు. నీ క్రియలు మంచివై ఉండాలని చెప్పిండు. కాబట్టి నీ క్రియలు ఏ విధంగా, ఎక్కడండి మీ క్రియలు? మీరు ఎక్కడ మీ ఫెలోషిప్లు దేనికండి? మీరు ప్రజా సమస్యల గురించి ఆలోచించే విధంగా మీరు క్రైస్తవ సమాజానికి మీరు నిజమైన నాయకులు కానీ మీరు అనుకున్నప్పుడు, సేవకులని మీరు అనుకున్నప్పుడు వాళ్ళలో ప్రజాస్వామిక చైతన్యం తీసుకురావాలి. ప్రజాస్వామ్యమే దేవుని చిత్తం. కావాలంటే మొత్తం బైబిల్ మొత్తం చదివి తెలుసుకోండి. ఈ లోకంలో సామాజిక చైతన్యం, ప్రజాస్వామిక చైతన్యం, రాజ్యాంగపరమైన చైతన్యం, ఇది పాపం అనే ఆలోచన ఉన్న పాస్టర్లు చాలామంది ఉన్నారండి. అది లోకాశలు అన్నట్టుగా ఏదో అపవాది, మనువాది ఇంత పెట్టే బుక్కకు ఆశపడి వాని దగ్గర ఒక కుక్కలాగా తిరుక్కుంటా నిజమైన సేవకులను గుర్తించకుండా చాలామంది ఉన్నారు. కనీసం క్రైస్తవుడు కష్టం వచ్చినా కూడా పంచుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళంతా నకిలీలు వాళ్ళండి. నిజమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు, సమాజంలో వారిని దేవుడు దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. వాళ్ళ క్రియలను బట్టే మనం తెలుసుకుంటామండి. సామాజిక చైతన్యము, దేశభక్తి లేని ఏ పాస్టర్ అయినా కూడా ఆయన నిజమైన సేవకుడు కాదండి, అబద్ధ ప్రవక్తే, దొంగ పాస్టరే. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలను మనం అర్థం చేసుకొని జాగ్రత్త పడాలని దేవుడు మనకు ఉపమాన రీతిలో, ఉదాహరణ రీతిలో మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుందని మనకు తెలియపరచడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ క్రైస్తవుడు తప్పకుండా ఒక నకిలీ క్రైస్తవంతో పోరాటం చేయాలి. క్రైస్తవుడు తప్పకుండా ఆకలితోని, అవమానంతోని, శ్రమలతోని పోరాటం చేయాలి. క్రైస్తవ జీవితం అంటే ఈ లోకంలో యొక్క క్రైస్తవ జీవితం అంటే ఏదో పూల పాన్పు లాంటిది కాదనేది మన అందరికీ తెలుసండి. కాబట్టి అనుదినం మన సిలువను ఎత్తుకొని, మన భారాన్ని ఎత్తుకొని దేవుని వెంబడించే విధంగా మనం ఉండాలనేది, ఆయన మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, వాటిని ఆయన జయించాడు కాబట్టి వాటి మీద మనకు అధికారం ఇచ్చాడు. మనువాదులకు ఎవరైతే లొంగిపోయిందో, ఎవరైతే ఉన్నారో, మనువాదులతోని చట్టాపట్టాలు వేసుకొని ఉంటారో వాళ్ళలో సామాజిక చైతన్యం ఉండదండి. ఉన్నా అది నాకెళ్ళే. ఎవరైతే మంత్రగాన్లకు లొంగిపోతారో, వాళ్ళు పెట్టే శ్రమలకు లొంగిపోతారో అలాంటి వాళ్ళలో సామాజిక చైతన్యం అనేది, దేశభక్తి అనేది, దేవుని యొక్క చిత్తం అనేది నామమాత్రంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత బాగా చెప్తున్నా, మరి నేనెంత మొనగాన్ని, అంటే నేనేం మొనగాని కాదండి, నేను మామూలు దేవుని సేవకున్నే. నేను బహిరంగంగా ప్రకటిస్తున్నా. ఈ తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడ కానీ ఎవరైనా కానీ నేను చేసే తప్పు ఎప్పుడైనా కానీ ఆల్వేస్ నాకు బహిరంగంగా సూచించవచ్చు, హెచ్చరించవచ్చు. నేను బహిరంగంగా మార్చుకోవడానికి, జీవితంలో నేను కూడా మార్చుకోవడానికి నేను ఎల్లవెల్ల సిద్ధంగా ఉన్నా. మీరు కూడా అదే విధంగా ఉంటేనే మరి దేవుని సేవ చేయండి. ముఖ్యంగా మీ ఫెలోషిప్ల వల్ల క్రైస్తవ ప్రజలకు లాభం ఏం లేదండి. మీరు మాట్లాడుకుంటారు, మీరు సేవకులని మీ స్టేటస్ను కాపాడుకోవడానికి ప్రజా సమస్యలు తెలుసుకోకుండా, క్రైస్తవుల సమస్యలు తెలుసుకోకుండా, ఒక్కొక్క సంఘం పట్ల ఐక్యత రాకుండా, ఐక్యత గురించి ఆలోచించకుండా మీరు ఉంటూ మీ సేవకుల మధ్యనే ఐక్యత ఉండటానికి మాత్రమే పెట్టుకున్నారు మీరు ఫెలోషిప్లు తప్ప. కానీ క్రైస్తవుల సమస్యలను వాళ్ళ ప్రభుత్వ దృష్టికి కానీ, అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళి వాళ్ళలో సామాజిక చైతన్యం, రాజ్యాంగపరమైన చైతన్యం, ప్రజాస్వామిక బలాన్ని, వాళ్ళ యొక్క బలాన్ని మీరు సైలెంట్గా దూరం ఉండే ఎవరైనా పాస్టర్ ఉన్నాడో వాడు తప్పకుండా అబద్ధ ప్రవక్తే, దొంగ పాస్టరే. కాబట్టి ఇక్కడ క్రైస్తవులకు కావాల్సింది వాళ్ళ ఐక్యత గురించి పనిచేసే వాళ్ళు కావాలి పాస్టరు, వాళ్ళ హక్కుల గురించి పనిచేసే పాస్టర్లు కావాలి. అందరి పట్ల సామాజిక స్పృహను, సామాజిక చైతన్యాన్ని, రాజ్యాంగపరమైన చైతన్యాన్ని తీసుకొచ్చే వాళ్ళే నిజమైన సేవకులు అనేది మనం బైబిల్ మొత్తం సారాంశాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడు
అర్థమవుతుందండి. నేను ఏదో సేవకు పోతానా, నేను గుడికి పోతానా, నేను మంచోనంటే అది కాదు. దేవుడు నీ దగ్గర రావాల్సిన ఫలం, నీ దగ్గర కోరుకునే ఫలం దేవుడు నువ్వు సమాజానికి హితమైన వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటాడు. అంతే తప్ప కానీ నా చర్చి, నా బైబులు, నా చర్చి, నా సంఘం, నేనే మంచోనని నువ్వు డబ్బు కొట్టుకుంటే నా దగ్గరకు వచ్చి అందరు నా దగ్గరికి రండి, నేను ఎవరి గురించి పట్టించుకోను, ఈ సమాజం గురించి పట్టించుకోను, ఈ దేశం గురించి పట్టించుకొని అవసరం వస్తే అన్నిటిని వాడుకుంటా అన్నట్టు అలా ఉన్న వాళ్ళంతా అబద్ధ ప్రవక్తలేనండి. వాళ్ళు నిజమైన సేవకులు కాదు. ముఖ్యంగా ప్రతి పాస్టరు, ప్రతి క్రైస్తవుడు, దేవుని నమ్మిన వాడు నేను సెయింటును, నేను పరిశుద్ధిని, నేను రెవరెండ్ అని చెప్పుకోవడం కాదు. నేను బాధ్యత గల భారత పౌరుణ్ణి. దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల నేను బాధ్యత గల భారత పౌరుణ్ణి అని చెప్పుకోండి. నేను సెయింటును, నేను పరిశుద్ధుని. ఎవరండి? నువ్వు పరిశుద్ధుడువా? ఎవరు పరిశుద్ధులు?